హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా అందరి మంచి కోసం. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు రాజకీయాలు నాయకులు వస్తున్నారు కదా, ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు, ఇటువంటి ఎన్నో ఉంటాయి పార్టీలు. ఈ పార్టీలు ఏమి ఒకటే పార్టీ లెక్క ఉండడానికి నేను చేస్తున్నా. అది ఒకటి వచ్చిన పార్టీ, గెలిపొందిన పార్టీ ఒక స్వస్తి గుర్తుపెట్టాలని నా ఉద్దేశం. అది ఎట్లా అంటే, మనం ఇప్పుడు కలెక్టర్కి అయితే ఏదైనా ఎగ్జామ్స్ పెడతామో అలాగనే మనకు రాజకీయ నాయకులు కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎటువంటి గవర్నమెంట్ పోస్ట్కైనా కూడా కంపల్సరీ ఒక ఎగ్జామ్ పెట్టాలని నా ఉద్దేశం. ఎలా అంటే కలెక్టర్ ప్యాటర్న్ పెట్టాలి, వితౌట్ రిజర్వేషన్తో దిద్దాలి, వాటిని విత్ మైనస్ మార్క్స్ తోటి ఉండాలి. వితౌట్ రిజర్వేషన్, విత్ మైనస్ మార్క్స్ తోటి ఎగ్జామ్ పెట్టాలి, కండక్ట్ చేయాలి. ఎవరికైనా రాజకీయ నాయకులు, ఒక ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్కు కంపల్సరీ వచ్చిన మళ్ళీ దానిలో ఒక 50 మార్క్స్ కంపల్సరీ భగవద్గీత యాడ్ చేయాలి. ఇది ఖురాన్, మరి ముస్లిం వాళ్ళకి ఎట్లా అంటే ఖురాన్ యాడ్ చేయాలి వాళ్ళకు 50 మార్క్స్. అలా భగవద్గీత యాడ్ చేసినట్టు అది ఎన్నో చరణము, దాని అర్థం ఏంది, దాని తార్పేయం కూడా చదివితేనే వాళ్ళకి ఎగ్జామ్లో రాయగలుగుతారు. కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళను మనం ఒక నియోజకవర్గానికి టాప్ 30 వాళ్ళని తీసుకోవాలి. టాప్ 30 ఒక తూర్పు నియోజకవర్గం 30 మంది టాప్ 30 వాళ్ళని తీసుకోవాలి. పశ్చిమ నియోజకవర్గానికి టాప్ 30 వాళ్ళని తీసుకోవాలి. ఇట్లా అన్ని నియోజకవర్గాలకు టాప్ 30 తీసుకుంటే మనకు నచ్చిన వాళ్ళకు మేము అక్కడ ప్రజలు ఆలోచించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి ఆలోచించి వీళ్ళు సేవ చేయగలుగుతారా లేదా అని ఆలోచించి ఆ ప్రజలు వాళ్ళకు ఓటేస్తారు. ఆ వచ్చిన ఓట్ల ప్రకారం మనం వచ్చిన వాళ్ళను వాళ్ళ ఎమ్మెల్యేని, ఎంపీగా నిలబెట్టాలి. ఇట్లా ఈ వచ్చిన వాళ్ళను మొత్తం పై నుంచి కింది రాష్ట్రం నుంచి పైన సెంట్రల్ వరకు కూడా స్వస్తి గుర్తు ఉంటుంది. అంతే, ఇదే స్వస్తి గుర్తు ఉంటుంది వచ్చిన వాళ్ళకు. కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మీరు నచ్చితే ఫార్వర్డ్ చేయండి ఈ మెసేజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.